నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే మన వీడియో వచ్చి నిమ్మ చెట్టు చిన్న కంటైనర్‌లో ఉందండి. దాన్ని మనం పెద్ద కంటైనర్‌లోకి మారుద్దాం. అలాగే అంజీర్ చెట్టు కూడా పెద్ద కంటైనర్‌లోకి చేంజ్ చేద్దాము. ఈ 2 పనులైతే చేద్దామండి. ఆ కంటైనర్స్ 2 చిన్నగా అయిపోయి మొక్క పెరగట్లేదు. వేర్లు బాగా పరుచుకుపోయాయి. మనం మంచి ఎరువునైతే రెడీ చేసుకున్నాం కాబట్టి మనం 2 మొక్కలు కూడా చేంజ్ చేసుకుందాం. ఈ వీడియోలో డీటెయిల్‌గా మీకు చూపిస్తాను. రండి. ఇక్కడ మీరు చూస్తున్నది నిమ్మ చెట్టండి. చూడండి కొమ్మ కొమ్మకి కాయలున్నాయన్నమాట. అయితే ఎప్పటికప్పుడు ఇలాగే కాయలు ఉంటున్నాయని చెప్పేసి నేను చేంజ్ చేయట్లేదు. దానివల్ల ఇది ఇంకా మంచిగా బలంగా పెరగటం లేదండి. నేను ఈ టబ్‌లో పెట్టాను కదా! ఈ టబ్బు సరిపోవటం లేదనమాట. అడుగున వేర్లు బాగా పరుచుకుని ఉన్నాయి. అందువల్ల నేను దీన్ని ఈ డ్రమ్‌లోకి చేంజ్ చేసేసాను. అడుగున సగానికి మనం మిక్స్ చేసుకున్న ఎరువుని వేసి పైన ఈ మొక్కను పెట్టాను. పైన మళ్ళీ మనం మిక్స్ చేసుకున్న మట్టిని వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా 2 పూట్ల వాటరింగ్ చేస్తూ ఉండొచ్చు వర్షాలు పడే వరకు. ఆ తర్వాత అవసరం లేదండి. వేర్లు వాటంతట అవే పరుచుకుంటాయి. ఇప్పుడైతే చక్కగా ఈ చెట్టు బలంగా ఉంది ఇప్పుడు. మంచిగా ఇంకా చక్కగా కాయలిస్తూ ఉంటది. నేను ఇప్పటికి ఒక 20, 25 కాయల వరకు కోసానండి. మళ్ళీ చూసారు కదా! అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఆర్గానిక్‌గా ఇచ్చిన ఎరువులతో ఈ మొక్క చాలా బలంగా పెరిగి మంచి ఈల్డ్ ఇస్తుందని ఆశిద్దాం. అలాగే ఇక్కడ చూడండి, నేను చాలా చిన్న బకెట్‌లో అంజీర్ మొక్క పెట్టానన్నమాట. నేను 2 ఆకులు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టాను. చాలా పండ్లయితే మేము కోసుకొని తింటూ ఉన్నామండి. అయితే ఈ అంజీర్ మొక్కకి కంటైనర్ సరిపోదనమాట. ఇప్పుడు మనం నిమ్మ చెట్టు తీసేసిన కంటైనర్‌లో ఈ అంజీర్ మొక్కను పెడదామండి. అది చాలా పెద్ద కంటైనర్ కాబట్టి చక్కగా వేర్లు పరుచుకొని ఈ మొక్క కూడా చాలా స్ట్రాంగ్‌గా, బలంగా పైకి పెరుగుతుంది. నేను ఈ అంజీర్ మొక్కలో పైన ఉన్న మట్టంతా తీసేసాను. మా హస్బెండ్ అయితే ఇలా బోర్ల వేసి తీపిస్తున్నారు. ఎందుకంటే ఎంత మనం బలంగా గుంజితే రావట్లేదు, చాలా స్ట్రాంగ్‌గా పాతుకుపోయిందనమాట. మనం ఇలా స్లోగా చుట్టూ కొడుతూ మెల్లగా ఈ మొక్కనైతే ఫైనల్‌గా మేము బయటికి తీసేసాము. తరువాత దీనికున్న మట్టిని ఆల్మోస్ట్ చాలా వరకు ఆ మట్టంతా కూడా మనం తీసేసుకోవాలి. వేర్లలో ఉన్న మట్టినంతా తీసేసి కొత్త ఎరువుని వేసుకుందాం. ఇప్పుడైతే చూడండి, ఈ మొక్క అయితే ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది. మేము పైనున్న మట్టినంతా తీసుకుంటూ ఈ మొక్కని లూజ్ చేసామన్నమాట. ఇప్పుడు బయటకు వచ్చేసింది. తాతగారు పైకి తీసేస్తున్నారు. చూడండి, ఇలా ఉందనమాట. ఇప్పుడు ఇలా పెట్టేస్తే చూడండి, హైట్ అయిపోయింది కదా! ఈ కంటైనర్‌లో అడుగున 2 పెంకులు పెట్టి మనం రెడీగా కాస్త మట్టిని వేసుకుని ఉన్నాము. ఇప్పుడు దీనికున్న మట్టంతా ఇట్లా తీసేసేయాలన్నమాట. ఈ మట్టి కాస్త తీసి వేర్ల నుంచి చాలా వరకు అంతకుముందు ఉన్న పాత మట్టిని తీసేసిన తర్వాతే దీన్ని పెట్టాలి మనం. ఇప్పటికి కూడా నాకు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. మళ్ళీ నేను కాస్త మట్టినైతే తీసేద్దాం తాత అని చెప్పాను. తాత పైకి ఆ మొక్కను పట్టుకున్నారు. ఇప్పుడు అడుగు నుంచి ఇంకా చాలా వరకు మట్టిని తీసేసి పైన మేము మళ్ళీ మట్టి పోసామన్నమాట. చూడండి, మనం వేసిన బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు ఈ ఎరువులకు బాగా పట్టుకుని ఉంది ఈ వేర్లకి. మా వారు చూడండి ఇలా తీసేశారనమాట. ఇంకా ఇప్పుడు సరిపోతుంది. ఈ విధంగా వేర్లకున్న మట్టిని తీసేసి మళ్ళీ మనం కంటైనర్లో పెట్టుకోవాలి. ఇలా రీపాటింగ్ చేసుకోవాలి. మనం కొత్త మట్టి ఎక్కువ ఈ కంటైనర్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి, చక్కగా చాలా మట్టి అయితే తీసేసాం. దానిలో మళ్ళీ మనం బాగా మాగిన పశువుల ఎరువు ఈ కింద ఉన్న మట్టిలో కలుపుకొని వేరే కంటైనర్లో వేసుకుని వాడుకోవచ్చు అనమాట. అవసరమైతే కొంచెం కోకోపీట్ కూడా యాడ్ చేసుకుని. ఇప్పుడైతే ఈ మొక్కని ఇందులో పెట్టేస్తున్నాం మేము. చూడండి, మా హస్బెండ్ దీనిలోకి పెట్టేశారు. దీనిపైన ఇప్పుడు మనం మట్టి వేసుకోవాలి. చూసారా, ఇంత గ్యాప్ చుట్టూ కూడా చాలా గ్యాప్ వచ్చింది కదా! ఇప్పుడు వేర్లు అనేవి చక్కగా పరుచుకుంటాయి అన్నమాట. పైన మనం రెడీ చేసుకున్న మట్టి మొత్తం వేసేస్తున్నాను నేను. వేసిన తర్వాత వెంటనే మనం కాస్త వాటర్ అనేది పెట్టేసుకోవాలండి. వర్షాలు పడితే పర్వాలా, లేదంటే కొద్ది రోజుల పాటు 2 పూట్ల వాటర్ అనేది ఇస్తూ ఉంటే కనుక ఈ మొక్క నిలబడుతుంది, చక్కగా బలంగా పెరుగుతుంది. నేనైతే ఒక 2, 3 ఇంచులంత వెలితి మాత్రమే ఉంచాను పైన వాటర్ నిలబడటానికి. చూడండి, ఇంతవరకు వేసేసి మొదట్లో గట్టిగా నొక్కేసి, ఇప్పుడు మా పాప అయితే ఈ కంటైనర్ని నేను పట్టుకుని వెళ్తుంటే, పెట్టు మమ్మీ నేను తీసుకెళ్ళి పెడతా అంటుంది. అందుకే నేను మా పాపకి ఇచ్చేసాను. చూడండి, ఆ గోడ పక్కకే పెడుతున్నాం అనమాట. డ్రాగన్ ఫ్రూట్ మొక్క అలాగే నిమ్మ చెట్టు పక్కన ఇది మొత్తం ఒక పక్కకే వచ్చేలాగా పెడుతూ ఉన్నాము. ఈ అంజీర్ చెట్టుని మా పాప అయితే తీసుకెళ్ళిపోతుంది తాత సహాయంతో. అక్కడ ఒక కింద
సిమెంట్ స్టాండ్ లాంటిది ఉంటే దాని మీద పెట్టిచ్చేస్తున్నాను. చూసారు కదండి, ఇవి 2 కంటైనర్లు అయితే చేంజ్ చేస్తాము. అంజీర్ మొక్క అలాగే నిమ్మకాయలు అయితే చక్కగా కాయలతో ఉంది. చూసారా ఎంత బాగుంది. మనం 2 చేంజ్ చేసాం, డీటెయిల్ గా చూపించాను కదా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.